హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆలూ పరోటా. ఈ ఆలూ పరోటా చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైనా రైస్ చేసి కర్రీ చేసే ఓపిక లేనప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇలా ఆలూ పరోటా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కసూరి మేతి, సాల్ట్, ఆయిల్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, గోధుమ పిండి. ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండిని వేసుకోవాలి. ముందుగా మనం పిండిని కలిపి పెట్టుకుందాం. సాల్ట్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా పిండిని కలుపు పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంకో బౌల్ తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా నలుపుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, కొంచెం కొత్తిమీర, కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, మసాలా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా స్టఫింగ్ని రెడీ చేసుకోవాలి. ఇలా ఉండలుగా స్టఫింగ్ని రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనం చపాతీకి ఎలాగైతే చిన్న చిన్న ఉండలు రెడీ చేసుకుంటాం అలా రెడీ చేసుకొని పొడి పిండి చల్లుకొని పూరీలు ఒత్తుకున్నట్టు కొంచెం ఒత్తుకొని మనం రెడీ చేసుకున్న మసాలా స్టఫింగ్ని పిండి మీద పెట్టుకొని ఇలా అడ్జస్ట్ని క్లోజ్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని పొడి పిండిని చల్లుకుంటూ మెల్లిగా ఒత్తుకోవాలి. మెల్లిగా పూరీలను రెడీ చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పరోటాలని వేసుకోవాలి. వేసుకొని కాల్చుకోవాలి. ఇలా కొంచెం కాలిన తర్వాత నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే పరోటాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని పరోటాలని కాల్చుకోవాలి. ఒక 5 నిమిషాలు పరోటాని మెల్లిగా కాల్చుకోవాలి. 2 సైడ్లు తిప్పుకుంటూ పరోటాలని మెల్లిగా కాల్చుకోవాలి. ఈ పరోటా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వేడిగా ఈ పరోటా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఆలూ పరోటా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.